అలానే మిస్సెస్ రావు అమెరికాలో ఊహించినటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మరోసారి ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి తెర మీదకి వచ్చాయి. దీంతో ట్రంప్ బర్త్రఫ్ లేదా ట్రంప్ మీద అవిశ్వాస తీర్మానం పెడతారు అనేటువంటి చర్చ చాలా విస్తృతంగా జరుగుతుంది. అమెరికా రాజకీయాల్లో ఎప్స్టీన్ ముసలం అయితే కొనసాగుతూ ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆల్ ఆఫ్ సడన్గా అమెరికా పాక్షికమైనటువంటి షట్డౌన్లోకి వెళ్ళిపోయింది. కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చేసింది. దీని ప్రభావం రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం మీద, ప్రపంచంలో ఉన్న అనేక దేశాల మీద పడేటువంటి అవకాశం ఉంది. షట్డౌన్ అనగానే ఖచ్చితంగా మళ్ళీ బంగారం, ఇంటి రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ట్రంప్ అవిశ్వాస తీర్మానం దిశగా వెళ్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ వచ్చాయి బయటికి, కాబట్టి ట్రంప్ని బర్తరఫ్ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ ఊహాగానాలు మళ్ళీ బంగారం, గోల్డ్ రేట్ని అలాగే ఇంటి రేట్ని పెంచడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది నిజంగా సాధ్యమా అంటే ఏమీ సాధ్యం కాదు, అన్నీ ఊహాగానాలు. ఈ ఊహాగానాలతోటి మార్కెట్ని అతలాకుతలం చేస్తూ ఉన్నారు కొంతమంది. ఇదంతా పెద్ద మాయ, పెద్ద గ్యామ్లింగ్ చేస్తూ ఉన్నారు అంతర్జాతీయంగా అలాగే జాతీయంగా కూడా. ట్రంప్ నవంబర్లో మధ్యంతర ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. ఈ లోపుగానే వీలున్నంత వరకు ట్రంప్ని రాజకీయంగా డెమోక్రట్స్ అలాగే రిపబ్లికన్స్ కూడా కొంతమంది ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేసేలాగా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ని హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆయన గ్రాఫ్ పడిపోయింది. గతంలో ఎప్పుడు అమెరికా అధ్యక్షుడికి ఇంత తక్కువ వ్యవధిలో గ్రాఫ్ పడిపోలేదు, కానీ ట్రంప్కి మాత్రం గ్రాఫ్ పడిపోయింది. దీంతో ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ తెర మీదకి మరొకసారి రావడం అనేది గందరగోళం పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది అమెరికాని. షట్డౌన్ అనేది మరొకటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఈ రెండు వెంటాడుతున్నాయి అమెరికాని. ఈ నేపథ్యంలో డాలర్ ఏమవుతుంది అనేది స్పష్టంగా తెలియట్లేదు. ఇన్ కేసు డాలర్ వాల్యూ పడిపోయింది అనుకోండి, బంగారం మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇంతకీ ఎప్స్టీన్ ఫైల్స్ కారణంగా ఇతను బర్తరఫ్ అయ్యేటువంటి అవకాశం ఉందనంటే, గతంలో ఇలాంటివి బయటకు వచ్చిన కారణంగా అమెరికా అధ్యక్ష పదవి నుంచి తొలగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి కొన్ని. మరి అవిశ్వాస తీర్మానం ఇప్పుడు ట్రంప్ మీద పెడతారంటే పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకు అసలు ఎప్స్టీన్ ఫైల్స్ ఏంటి, దాని ప్రభావం ట్రంప్ మీద ఎంత ఉంటుంది అనేది మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా ట్రంప్ మీద మొదటి నుంచి లైంగిక వేధింపులు, ఈ లైంగికమైన అంశాలు ఇవన్నీ కూడా ఆయనకి చుట్టుముడుతూ ఉంటాయి. రీసెంట్గా కూడా ఒక అపాయింట్మెంట్ వైట్ హౌస్లో చేస్తే ఆ అపాయింట్మెంట్ చేసినటువంటి అతని వైఫ్ అందంగా ఉంటుంది, అందుకని నేను అపాయింట్ చేశానని చెప్పేసి ఆయన చేసినటువంటి కామెంట్. ఈయన మహిళలతో వ్యవహరించినటువంటి తీరులు, లేదా ఈయన గతంలో ఎప్స్టీన్తో కలిసి ఎవరైతే పేద మధ్యతరగతి ఆడపిల్లలు ఉంటారో వాళ్ళతోటి లైంగికంగా ఈయన చేసినటువంటి దాష్టికం ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మరి ఇవి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు రాజకీయంలో అమెరికాలో ఒక పెద్ద ముసలంగా తయారైంది. ఇది ఏంటి, ఇంతకీ ఆ ఎప్స్టీన్ ఫైల్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఎప్స్టీన్కి సంబంధించి ఇక్కడ చూడండి. ట్రంప్ ఇజ్రాయెల్ తన గుప్పిట్లోకి తీసుకుందని ఎఫ్బి, ట్రంప్ను ఇజ్రాయెల్ తన గుప్పిట్లోకి తీసుకుందని. ట్రంప్ పాలనలో కుష్నర్ అతిగా జోక్యం చేసుకున్నారని ఆరోపణ. కుష్నర్ కుటుంబానికి రష్యా మనీ లాండరింగ్తో సంబంధాలు ఉన్నట్టు రిపోర్టు. సో లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్, అతనికి సంబంధించిన తాజా పత్రాల్లో అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ పునాదులు కదిలిస్తూ ఉన్నాయి. ఎఫ్బిఐకి చెందినటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలను ఇజ్రాయెల్ శాసిస్తుందని, ఆయన పూర్తిగా ఆ దేశ ప్రభావంలో ఉన్నారని ఆ నివేదిక బాంబు పేల్చింది. ట్రంప్ అల్లుడు కుష్నర్పై ఈ నివేదికలో తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ట్రంప్ వ్యాపార సామ్రాజ్యంలోనే కాదు, అధ్యక్షుడి అధికారిక నిర్ణయాల్లో కూడా కుష్నర్ అనవసరంగా తలదూర్చారని ఎఫ్బిఐ పేర్కొంది. సో ఎఫ్బిఐ మనకి సిబిఐ లాంటిది, అమెరికాకి ఎఫ్బిఐ. కుష్నర్ కుటుంబానికి రష్యా నుంచి అక్రమంగా వచ్చే నిధులతో సంబంధాలు ఉన్నాయని, అలాగే అతివాద జియోనిస్ట్ నెట్వర్క్ అయిన చబాద్తో లింకులు ఉన్నాయని ఆరోపణలు చేశారు. సో ఇవన్నీ కూడా తీవ్రమైన ఆరోపణలు. యాక్చువల్గా రష్యా ప్రమేయంతో, రష్యా అందించినటువంటి సహాయంతో ట్రంప్ గెలిచాడు అమెరికా అధ్యక్షుడు తొలిసారి, అలాగే రెండోసారి అనేది కూడా ఒకటి ఉంది. ఇప్పుడు ట్రంప్ అల్లుడికి విదేశాల నుంచి వచ్చేటువంటి డబ్బులతోటి, రష్యా నుంచి వచ్చేటువంటి వాళ్ళతోటి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఎఫ్బిఐఏ పేర్కొంటుంది. కేవలం రాజకీయ నాయకులే కాకుండా ఎప్స్టీన్ తరఫున వాదించిన ప్రముఖ లాయర్ అలెన్ డెర్షోవిట్జ్ కూడా ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మొసాద్ ఏజెంట్గా వ్యవహరించారని నివేదిక పేర్కొంది. సో ఎఫ్బిఐ
నివేదిక బయటకు వచ్చింది. ఇది ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది అమెరికాలో. మేధావులను విద్యార్థులు ప్రభావితం చేసేందుకు మొసాద్ ఆయన్ని వాడుకుందని FBI వర్గాలు చెబుతున్నాయి. కుష్నర్ తండ్రి గతంలో ఆర్థిక నేరాల్లో శిక్ష అనుభవించినటువంటి విషయాన్ని కూడా ఈ నివేదిక గుర్తు చేసింది. అప్పట్లో నేరం రుజువైనప్పటికీ ట్రంప్ తన అధ్యక్ష అధికారాలను ఉపయోగించి ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించడం వెనుక ఈ ప్రభావిత శక్తుల హస్తం ఉందనే అనుమానాలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి. ఈ నివేదికపై వైట్ హౌస్ స్పందించాల్సి ఉంది. అయితే ఎన్నికల వేళ ఈ ఫైల్స్ బయటకు రావడం ట్రంప్ వర్గానికి పెద్ద తలనొప్పిగా మారింది. అంటే మధ్యంతర ఎన్నికలు హడావుడి జరుగుతున్నప్పుడు ఈ FBI ఇచ్చినటువంటి ఇది వచ్చింది. ఈ ఎప్స్టీన్కి సంబంధించినటువంటిది, అలాగే కుష్నర్ ట్రంప్ అల్లుడు సంబంధాలు రష్యాతో, ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రంప్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఏంటి ఎప్స్టీన్ ప్రకంపనలు అని చూద్దాం. ఇక్కడ చూడండి, ఎప్స్టీన్ ప్రకంపనలు దాని మీద ఒక కథనం ఏంటంటే, లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో కొత్త ఫైల్స్ విడుదల. ఈ ఆల్రెడీ ఎలన్ మస్క్ గతంలో కొన్ని విడుదల చేశారు. ఇదిగో బకింగ్హామ్ ప్యాలెస్కు ఎప్స్టీన్ను ఆహ్వానించిన ప్రిన్స్ ఆండ్రూ. లైంగిక నేరాలకు పాల్పడి జైలులో మరణించిన అమెరికన్ ఫైనాన్షియర్ ఎప్స్టీన్ కేసు దర్యాప్తులో మరోసారి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా విడుదలైన దర్యాప్తు ఫైల్స్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్, టెస్లా CEO ఎలన్ మస్క్తో పాటు పలువురు ప్రముఖుల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అయితే ఈ ఫైల్స్లో పేర్లు ఉన్నంత మాత్రాన వీరిపై ఎలాంటి నేరారోపణలు మోపలేమని అధికారులు చెబుతున్నారు. సో ఎలన్ మస్క్, తర్వాత బిల్ గేట్స్, ట్రంప్, వీళ్ళందరూ ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నారు. ట్రంప్పై ఆరోపణలు అవాస్తవం. ఈ ఫైల్స్లో భాగంగా డొనాల్డ్ ట్రంప్పై వచ్చిన పలు లైంగిక ఆరోపణలతో కూడిన FBI తాజా జాబితా ఒకటి ఉంది. వీటిలో చాలా వరకు అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులు ధృవీకరించినటువంటి సమాచారం అని తేలింది. దీనిపై అమెరికన్ న్యాయశాఖ స్పందిస్తూ 2020 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ట్రంప్పై వచ్చిన ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారం, అవాస్తవం అని చెబుతున్నారు. సో బిల్ గేట్స్ వీళ్ళందరూ కూడా, ఎలన్ మస్క్, రిచర్డ్ వీళ్ళందరూ ఉన్నారు. సో సరదాగా బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూ బకింగ్హామ్ ప్యాలెస్కు విందుకు రావాలని ప్రైవేట్ టైం గడుపుతామని ఎప్స్టీన్ను ఆహ్వానించినట్లు ఈమెయిల్స్ ద్వారా తెలిసింది. ట్రంప్ క్యాబినెట్లో వాణిజ్య కార్యదర్శిగా ఉన్నటువంటి హోవార్డ్ ఎప్స్టీన్తో సంబంధాలు కలిగి ఉన్నట్లు పత్రాలు. మొత్తం మీద ఈ కొత్త ఫైల్స్ ఎప్స్టీన్ నెట్వర్క్లో ఉన్న శక్తివంతమైన వ్యక్తుల జాబితాను బయటపెట్టాయి. ఇంకోటి అమెరికా షట్ డౌన్. ఇక్కడ చూడండి, అమెరికా షట్ డౌన్. అమెరికా ఇప్పుడు షట్ డౌన్లోకి వెళ్ళిపోయింది. ఇదంతా ఎప్స్టీన్ ఫైల్స్ కూడా ఒకటి, అలాగే FBI ట్రంప్ అల్లుడికి ఉన్న సంబంధాలను బయటపెట్టింది ఒకటి, అమెరికా షట్ డౌన్. అమెరికాలోని మరోసారి ప్రభుత్వ కార్యాలయాలు పాక్షికంగా స్తంభించాయి. 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి ఫెడరల్ బడ్జెట్కు కాంగ్రెస్ ఆమోదం లభించకపోవడంతో శనివారం నుంచి పాక్షిక షట్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఫెడరల్ నిధుల గడువు నిన్న అర్ధరాత్రితో ముగియడంతో ఈ పరిస్థితి లేదు. అయితే ఈ షట్ డౌన్ స్వల్పకాలమేనని, త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని చట్టసభ్యులు చెప్తున్నారు. అయితే వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఈ ఫెడరల్ ఉద్యోగులకి జీతాలు ఇవ్వకపోవటం, ఇవన్నీ అమెరికా పరిస్థితుల్ని ప్రభావితం చేయబోతున్నాయి. మరి అమెరికా పరిస్థితులను ప్రభావితం చేస్తే మన పరిస్థితి ఏంటంటే దాని ప్రభావం ఖచ్చితంగా మన మీద ఉంటుంది. ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో బంగారం మీద కానీ, వెండి మీద కానీ, ఎగుమతుల మీద కానీ, దిగుమతుల మీద కానీ, లేదంటే ప్రతీకార సుంకాల మీద కానీ ఏదో ఒక రూపంలో మన మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి అమెరికా పరిస్థితి బాగుందా లేదా? ఎప్స్టీన్ ఫైల్స్ బయటకు వచ్చాయి. దాంట్లో కొన్ని వివాదాస్పదమైనటువంటి బయటకు వచ్చాయి. ట్రంప్ ఆల్రెడీ ఎప్స్టీన్ ఫైల్స్ ఎప్పటి నుంచో ఉన్నాడు. ఇప్పుడు తాజాగా వాళ్ళ అల్లుడికి సంబంధించిన వ్యవహారం కూడా బయటకు వచ్చింది. పూర్తి ఇజ్రాయెల్ కన్సర్న్లలో ట్రంప్ నడుస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇంకోవైపు మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్తే మన పరిస్థితి ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.